స్టెల్లా షిప్ లో రైస్ తనిఖీలు జరుగుతూ ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఉక్కుపాదం మోపుతుండగానే రేషన్ బియ్యం అక్రమదారుల్లో తరలిపోతోంది. విశాఖలో సివిల్ సప్లై రెవెన్యూ అధికారుల మెరుపు దాడులకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. ఆనందపురం మండలం పెద్దిపల్లి రైస్ మిల్ లో తనిఖీలు జరిగాయి. అభిషేక్ ట్రేడర్స్ రైస్ మిల్లులో అనుమానాస్పదంగా కొన్ని బియ్యం బస్తాల్ని గుర్తించారు. లెక్కలో లేని 124 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రైస్ మిల్ ని కూడా సీజ్ చేశారు. మరొక వైపు ఆటోలో తరలిస్తున్న 990 కిలోల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. కంచెరపాలెం నుంచి ఎన్ఏడి వైపు వెళుతుండగా అడ్డుకున్నారు పోలీసులు. ఆరిలోవలో 1500 కిలోల పీడీఎస్ రైస్ ని సీజ్ చేశారు. గాజువాకలో మరో 40 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం విషయంలో సివిల్ సప్లై అధికారులు పోలీసులు సంయుక్తంగా నిఘా పెంచారు. దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖలో వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి చాలా వరకు కేసులు కూడా బుక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తాజాగా నిన్న రాత్రి ఈ ఆటోను పట్టుకున్నారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్తున్న ఈ ఆటోను పోలీసులు ఒక్కసారిగా అనుమానాస్పదంగా ఉండడంతో దీన్ని తనిఖీ చేశారు. డ్రైవర్ని ప్రశ్నించేసరికి పొంతలేని సమాధానం చెప్పాడు. దీంతో ఈ తరపాల్సి వ్యక్తి చూసేసరికి లోపల భారీగా రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇదంతా కూడా ప్రభుత్వం ద్వారా పేదలకు రేషన్ డిపోల ద్వారా అందిస్తున్న ఇది రేషన్ బియ్యం. ఇది పేదలకు అందాల్సిన ఈ బియ్యం ఇలాగా ఆటోల్లో అక్రమంగా అనధికారికంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. 990 కిలోల ఈ రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని వాటిని స్టేషన్కు తరలించారు. ప్రస్తుతానికి కంచరపాలెం స్టేషన్లో దీనిపై కేసు కూడా బుక్ చేసినట్టు చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా విశాఖ జిల్లా పరిధిలో దాదాపుగా చాలా చోట్ల అంటే ఈ నెలలోనే దాదాపుగా 100కు పైగా కేసులను బుక్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. నిన్న గాజువాకలో కూడా 1500 కేజీల వరకు గాజువాక అలాగే డిఎస్ సర్కిల్ 2 పరిధిలో 1500 కేజీల బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతోపాటు గాజువాకలో కూడా 40 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్నారు. దాదాపుగా ఈ నెలలోనే 102 కేసులను కూడా బుక్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. సర్కిల్ 2తో పాటు గాజువాకలో కూడా చాలా చోట్ల తనిఖీలు చేసి అధికారులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీనే విశాఖపట్నం.